హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పింఛన్నుదారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. నెల నెల పెన్షన్లు జమ కావడంలో జాప్యం కావచ్చేమో కానీ విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమానికి మాత్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు పేర్కొన్నారు. పెన్షన్ దినోత్సవంలో భాగంగా మార్కాపురంలోని ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల భవనంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పెన్షన్ రావాల్సిన డిఏ విడుదల చేస్తామని చెప్పారు. వృత్తి విద్యా కోర్సులు చేసిన వారి సేవలను వినియోగించుకునే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ క్రమంలోనే ఖాళీగా ఉన్న రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, ఇంజనీరింగ్ విభాగాల్లో కొంతమంది విశ్రాంతి ఉద్యోగులను తీసుకుంటున్నట్లు తెలిపారు. సంఘ సభ్యులు తెలిపిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి చర్చిస్తామని సురేష్ గారు చెప్పారు. ఈ సందర్భంగా 15 ఏళ్లుగా పెన్షన్ తీసుకుంటున్న విశ్రాంతి ఉద్యోగులను సత్కరించారు. ఫ్రెండ్స్, ఆదిమూలపు సురేష్ గారు చెప్పడం ఏమిటంటే త్వరలోనే డిఏ బకాయిలను అందజేస్తామని చెప్పారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.